అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోకేష్ గారు యువగలం పాదయాత్రతో రాష్ట్రమంతా తిరిగి మరి ముఖ్యంగా యువతలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టి ఈరోజు దాని మీద ఒక పట్టు సాధించడం జరిగింది. మరి ఈ యొక్క ప్రభుత్వం 2019లో అధికారం వచ్చినప్పటి నుంచి యువతని ఏ విధంగా నెగ్లెక్ట్ చేసి ద్రోహం చేసిందో యువతకి ఈరోజు ముఖ్యంగా యువతను గుర్తించాలి. మరి ఎన్నికల ముందు 2,35,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం యువత వరుసలు పక్క రాష్ట్రాలకి ఎలా పోతున్నాయో. ఇక్కడ ఒక మంచి చదువుకోవడానికి ఒక అవకాశాలు లేవు, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. మరి ఎన్నో స్కీమ్స్ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క విదేశీ విద్య అయితేనేమి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అయితేనేమి, మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక గొప్ప స్కీమ్ ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేయడం జరిగింది. మరి విదేశీ విద్యతో ఎంతో మంది పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని వాళ్ళ కళ నిర్వర్తించేలాగా వాళ్ళకి సహకారం అందించింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని చెప్పి ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో ఈరోజు మన పేదోళ్ళు, మన ఈరోజు వెనుకబడిపోయిన క్యాస్ట్లు ఈ పిల్లలు కానీ ఈరోజు పేద విద్యార్థులు కానీ చదువుకోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో ఆ రోజు అవకాశం కలిగించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎంతో మందికి ఈరోజు చదువు చెప్పించేలాగా అవకాశం కలిగించింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఈరోజు గంజాయి ఎక్కడ చూసినా రాష్ట్రంలోనే ఎప్పుడు లేనంతగా, నాకు తెలిసి దేశంలోనే ఎక్కడ ఈ విధంగా గంజాయి అనేది ఎక్కడ సప్లై కావట్లేదు. మరి దాని మీద ఇంతవరకు ఈరోజు గవర్నమెంటే దృష్టి సాధించలేదు. మనం అందరికి గుర్తుంటది, పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి వైజాగ్ లో ఈరోజు ఆపరేషన్ జరిపి ఇక్కడ గంజాయి పట్టుకున్న పరిస్థితికి ఈరోజు మన రాష్ట్రాన్ని దిగజార్చారు. ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడదాం. డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఏం ఉద్యోగాలు ఇచ్చారండి? వైన్ షాప్లలో మందు అమ్మిస్తున్నారు వాళ్ళతో. నిజంగా ఇది ఒక ఉద్యోగాలు అవి? డిగ్రీ చదువుకున్న పిల్లలకి 5,000 రూపాయల వాలంటరీ ఉద్యోగమా? ఇవా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కలిగించడం అంటే? ఈరోజు యువతని ఎన్నికల ముందు వాడుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు వైఎస్ఆర్సీపీ వెనుకల ఎంతో మంది యువత నడుస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అడిగితే నిజంగా యువత ఆయనకి వాళ్ళకి ఏదో చేస్తారని చెప్పి నమ్మి ఈరోజు వాళ్ళకి ఓటేస్తే ఈరోజు యువతని ఎంత నెగ్లెక్ట్ చేస్తారో మనం చూస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 మంది గ్రాడ్యుయేట్స్ ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఎంతో మంది యువత మీద అన్యాయంగా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడే నంద్యాలలో చిన్నబాబు గురించి మీ అందరే వినుంటారు. ఈరోజు ఎవరో వైసీపీ కార్యకర్తలు చేసిన దొంగతనాన్ని ఈరోజు ఒక దళిత యువకుడి మీద నెట్టడానికి ఈరోజు పోలీసు వాళ్ళు రోజు చిత్రహింసలు పెట్టి ఆ అబ్బాయిని కొట్టి చేయని నేరాన్ని ఒప్పుకోమని చెప్పి ఒత్తిడి పెడితే ఆ ఒక చిన్నబాబు అని చెప్పి ఒక యువకుడు వీడియో తీసి నాకు సంబంధం లేని విషయాన్ని నా మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని నేను ఒప్పుకోనని చెప్పి వీడియో తీసి ఈరోజు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మరి ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు పోలీసు వాళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏంటి? గంజాయి కొట్టి మతి స్థమించి ఆయన ట్రైన్ కింద పడినాడని చెప్పి ఈరోజు పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాస్తారు. మరి అదే గంజాయి నంద్యాలలో ఎలా సప్లై అవుతుందని ఎందుకు పోలీసు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు? ఈరోజు గంజాయి కొట్టి ఒక యువకుడు నిజంగా ఆత్మహత్య చేసుకోంటే పోలీసు వాళ్ళు ఏమైనా గార్తలు కాస్తున్నారా? కానీ నేను దీనిని పోలీసు వాళ్ళని కూడా ఈరోజు తప్పు పట్టడానికి లేదు. పోలీసు వాళ్ళు ఎలా పనిచేస్తారు? పై నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఈరోజు పోలీసు వాళ్ళు పనిచేసే పరిస్థితిలో ఈరోజు డిపార్ట్మెంట్ ఉంది. మరి ఆ పైన అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎందుకు ఈ రోజు వరకు కూడా గంజాయి మీద దృష్టి సాధించిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఇంకో విధంగా యువతని పేదరికం వైపు నెట్టబడుతుంది. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, ఈరోజు చదువుకోవడానికి అవకాశాలు లేవు, విదేశాలు పోయి పెద్ద చదువుకోవడానికి పై చదువులకి పోయి అక్కడ చదువుకునే అవకాశాలు లేవు. ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చే 1000-2000 మీద ఆధారపడే విధంగా ఈరోజు యువత
డిపెండ్ అయి ఉన్నారంటే రేపొద్దున ప్రభుత్వం దివాలా తీసి వీళ్ళకి 2,000 రూపాయలు ఇవ్వకపోతే ఈ యువత రోడ్డు మీద పడతారు. ఆ యువతను నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడతారు. ఆ యువకుడు భవిష్యత్తు కూడా రోడ్డు మీద పడే పరిస్థితిలో ఈరోజు యువకులు ఉన్నారు. కానీ ఎవరు ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత యువకులకి సపరేట్ గా స్కీమ్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్ర చేపట్టాడో దాంట్లో ఎన్నో సమస్యలు ఆయన గమనించడం జరిగింది. గమనించి ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాలని చెప్పి ఈరోజు యువగలం అని చెప్పి ఒక స్కీమ్ వదలడం జరిగింది. ఈ యువగలం ఏంటి అంటే ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే యువకులకి కల్పించే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. మరి అదే విధంగా 3,000 రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి ఈరోజు వచ్చే పరిస్థితిలో మనము ప్రామిస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ 3,000 తీసుకోవడం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళకంటూ ఏమైనా స్కిల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఆ 3,000 రూపాయలు కూడా పనికి వస్తుంది. మరి అదే విధంగా ఈరోజు మన పక్క రాష్ట్రంలో చూస్తున్నాం. ఈరోజు టీ వర్క్స్ అని, టీ హబ్ అని చెప్పి ఎన్నో రకాలుగా ఈజ్ ఆఫ్ బిజినెస్ క్రియేట్ చేస్తున్నారు, ఈజ్ ఆఫ్ స్టార్ట్అప్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే డిగ్రీ చదువుకొని బిజినెస్ చదువుకున్న పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారం చేయాలన్నా, కొత్త ఐడియాలతో ఏమైనా వ్యాపారాలు చేయాలన్నా ఈజ్ ఆఫ్ బిజినెస్ కింద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉండే పరిస్థితి మనం తీసుకొని వస్తాం. మరి ఈ యువకులకి జరిగే అన్యాయంని ప్రతి ఒక్క ఫస్ట్ టైం ఓటర్స్ మనం అందరం గమనిస్తున్నాం. ఈసారి ఎప్పుడు లేనంతగా ఫస్ట్ టైం ఓటర్స్ ఈరోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ ఫస్ట్ టైం ఓటర్స్ కి డైరెక్ట్ గా వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది, మన ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎలా న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు నారా లోకేష్ గారు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. అదే విధంగా పార్లమెంట్ మొత్తం ఈ క్యాంపెయిన్ ని బాగా కరెక్ట్ గా తీసుకొని వెళ్లి ప్రతి ఒక్క ఫస్ట్ టైం ఓటర్ కి రీచ్ అయ్యేటట్టుగా చేయమని చెప్పి నాకు బాధ్యతలు అప్పచెప్పారు. ఖచ్చితంగా నా మీద పెట్టుకున్న ఈ యొక్క బాధ్యతని ప్రతి పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్క ఫస్ట్ టైం ఓటర్ దగ్గరికి తీసుకొని వెళ్లే బాధ్యత నాది. అదే విధంగా మరి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నంద్యాల ఉంది, నంద్యాలలో ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటే ఫరూక్ గారి ఆధ్వర్యంలో మరి మేము కలిపి ఫస్ట్ టైం ఓటర్స్ సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళకి అవగాహన కలిగడం జరుగుతుంది. మరి ఈ యొక్క మీటింగ్, ఈ యొక్క ప్రక్రియ అతి తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క యువకుడు ఈరోజు అప్రమత్తమయ్యి వాళ్ళ ఫస్ట్ టైం ఓట్ ని కరెక్ట్ గా క్యాష్ చేసుకోవాలని చెప్పి నా విన్నపము. మరి ఒక చిన్న డీవియేషన్ ఈ సబ్జెక్ట్ కి, ఈరోజు నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఈరోజు నంద్యాల గురించి ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది. మీరందరూ చూస్తారా? ఇది ఇక్కడున్న ఎమ్మెల్యే మున్సిపాలిటీకి సంబంధించిన భూమి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ సంబంధించి లాగిన్ అయ్యి ఈరోజు మున్సిపాలిటీ భూమిని ఈరోజు వీళ్ళు ప్లాట్లు వేసి అమ్మడం జరుగుతుంది. ఎంత అన్యాయం అంటే అక్కడ ఆలగడ్డ ఎమ్మెల్యే ఏమో ఇసుక తింటాడు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమో భూములు తింటాడు. ఈరోజు పేద ప్రజలకి అందాల్సిన వాళ్ళ సంబంధించిన ఆస్తి, ఈరోజు మున్సిపాలిటీ ఒక ఆస్తి కొనిందంటే వాళ్ళు కట్టే ట్యాక్సులతో ఈరోజు ఆస్తులు కొంటారు. అది వీళ్ళు అయ్యే జాగీర్ అనుకున్నట్టు వీళ్ళ సొంతంగా అమ్ముకొని వీళ్ళ కార్యకర్తలు బాగుపడడానికి ఉపయోగిస్తున్నారంటే నిజంగా జనాలు ఒకసారి అప్రమత్తం అవ్వాలి. ఈరోజు మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. ఈరోజు శిల్ప కుటుంబము నంద్యాలలో ఎన్నో రకాలుగా అవినీతి కార్యక్రమాలకి పాల్పడినారు. మరి ఈ అన్ని కూడా ఫస్ట్ టైం ఓటర్స్ గమనించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ప్రతి ఒక్క యువకుడిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.